ఉత్తమంగా ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారాలు. వేదిక అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, హిందూపురం పార్లమెంటు ఎంపీ గారైన పార్థసారథి గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన పెనుగొండ ఎమ్మెల్యే మన మంత్రివర్యులైన సబితమ్మ గారికి, మన రఘునాథ్ రెడ్డి గారికి, మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి, అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే గారైన సింధూర రెడ్డి గారికి, ఇక 2 జిల్లాలు పార్టీ అధ్యక్షులకు, ఇక్కడికి ఇచ్చేసిన కళాకారులకు, ఇక్కడికి ఇచ్చేసిన పరిటాల రవి గారి అభిమానులందరికీ తెలియజేస్తున్నాం. మా మహిళా సోదరిమణులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా, పత్రికా విలేకరులకు కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మీ అన్న పరిటాల రవి గారు చనిపోయి 19 సంవత్సరాలు కంప్లీట్ అయి 20వ సంవత్సరం ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. 20వ వర్ధంతి కూడా కని ఎన్ని ఎరగని రీతిలో వేలాది మంది తరలి వచ్చి పరిటాల రవి గారి కంటే నా భర్త పరిటాల రవి గారికి ఘనంగా మీరు నివాళులర్పించిన దానికి మీకందరికీ కూడా వేదికన అలంకరించిన వాళ్ళకు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పాదాభివందనం కూడా తెలియజేస్తాను. ఇలాంటివంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఎవరికి కూడా ఈ విధంగా ఉండదు. ఒక కీర్తి శేషం నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా పరిటాల రవీంద్ర గారు, వీళ్ళిద్దరికి ఈ భూమి ఉన్నన్నాళ్ళు ఎవరు కూడా మరవరు అని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరికి తండ్రి కొడుకు సంబంధాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు ఇందాక పార్థాన్న గారు అన్నట్లు, ఎన్టీ రామారావు గారు ఆ రోజు పరిటాల రవి గారు అయితేనే ఒక మగోళ్ళగా ఎవరైతే దౌర్జన్య పరులున్నారో మెల్ల వంచే నాయకుడు పరిటాల రవి అని ఆ రోజు మీ అన్న రవి అని కొండ గుట్టల్లో ఉండే మా గ్రామం, ఈ గ్రామం నుంచి పిలిపించి ఆయన ఎమ్మెల్యే ఇచ్చేదే కాకుండా ఫస్ట్ టైం కార్మిక శాఖ మంత్రి ఇచ్చిన గొప్ప నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారికి చెప్పొచ్చు. కానీ చాలా మంది చెప్తున్నారు, హనుమంతరావు ఎవరన్నారు, రవి నువ్వు వెళ్ళిపోతే బయట బతుకుతావు, ఇక్కడ ఉంటే నేను చంపుతారని చాలా సార్లు పెద్దలందరూ కూడా చెప్పినా వినలేదంట. నా ప్రాణాల కన్నా ముఖ్యం నా ప్రజలే ముఖ్యమని నేను ఎక్కడ పోయి దాక్కుంటే నా వాళ్ళందరినీ చంపుతారు, చంపితే నన్ను ఒక్కనే కదా, నా వాళ్ళు నా ప్రశాంతంగా ఉంటారని చెప్పే గొప్ప వ్యక్తి మీ అన్న పరిటాల రవి అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తికి భార్యగా కావడం నా అదృష్టంగా నేను కూడా భావిస్తున్నాం. నేను కూడా అనుకుంటాం కష్టాలున్నాయి, అన్నయ్య చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవ్వరికి కూడా నాలాగా ఇబ్బందులు, నా శత్రువు కూడా నా ఇబ్బందులు కష్టాలు రాకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే అన్ని ఇబ్బందులు ఉన్నాం. నా పిల్లలు ఒకవైపు, మీరంతా కూడా నా బిడ్డలుగా పరిటాల వారసులుగా మిమ్మల్ని భావించి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకున్నాం. ఆ రోజు పార్థాన్న గారు అయితే పార్థాన్న గారు అందరూ కూడా పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు గారి కార్యకర్తలు అందరూ కూడా నాకు అండగా, కుటుంబానికి అండగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకు కూడా ఎప్పుడు మేము రుణపడి ఉంటామని కూడా చెప్తున్నాం. దానికని పరిటాల రవి గారు పెనుగొండ ఎమ్మెల్యేగానే ప్రాణం వదిలేరు కాబట్టి సబితమ్మ ఇప్పుడు ఒక మాట చెప్పింది నాకు, అక్క మా మామ విగ్రహం పరిటాల రవి గారి విగ్రహం నేను కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. 20 సంవత్సరాల తర్వాత మా ఆయన విగ్రహం పెడుతున్నారంటే ఎంతో ఆనందంగా కూడా నాకు ఉండాలని కూడా చెప్తున్నాం. ఆ ప్రాంతానికి చాలా కష్టపడి పనిచేశాడు. ఆ ప్రాంతంలో ఎంతో మంది ప్రేక్షకులని అనగ తొక్కిన వ్యక్తి అలాంటి
మా మనసులో మాట వాళ్ళు తెలుసుకొని మా ఆయన రవి గారి విగ్రహం పెట్టేదానికి ముందుకొచ్చిన అందరికీ కూడా పేరు పేరు మా ఆయన పరిటాల రవి గారు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఆయన ఒక శక్తి, మీకు అందరికీ కూడా ఒక శక్తి లాంటి వాడు. పరిటాల రవి గారు తాళి తెంచేవాడు కాదు, తాళి లేకుండా చేసినా అందరూ కూడా పసుపు కుంకాలతో చల్లగా ఉండాలి, బాగుండాలనే వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, 20 సంవత్సరాలైనా ఏ ఒక్కరు పిలపలేకపోయినా, ఏ ఒక్కరు ఒక వెహికల్ పెట్టకపోయినా స్వచ్ఛందంగా మీరందరూ కూడా వచ్చి మీ అన్న రవి అన్నకి ఘన నివాళులు అర్పించిన దానికి మరొకసారి మీకు పాదాభివందనలు కూడా తెలియజేస్తున్నాం. మేము కూడా ఒకటే అనుకున్నాం, పరిటాల రవి అన్నకి ఎంత ఆశ. చాలా మంది పేద పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఆడబిడ్డలుగా భావించి వాళ్ళకి పిల్లలు చెయ్యాలనేది ఆయన ఆశయం. అదే విధంగా రక్తదానం ఇచ్చి ప్రాణదాత కావాలనే ఒక ఆశయం నా కొడుకు పరిటాల శ్రీరాము కూడా ఉన్నారు. 20వ వర్ధంతి సందర్భంగా ఇవి రెండు కూడా మేము కొనసాగిస్తామని ప్రత్యేకంగా ఈ సభాముఖంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఒక తండ్రిగా ఒక కొడుకు అందరికీ అండగా ఉంటారు. ఒక ఎమ్మెల్యే కాలేదు కదా అని బాధ కూడా ఉంది. ఎమ్మెల్యే కాకపోయినా పరిటాల శ్రీరామ్ ఒక పులిలాగే చెప్తున్నాం. రాజకీయాల కన్నా ముఖ్యం పరిటాల కొడుకుగా మీ ముందుకు వచ్చి మీ కష్ట సుఖాలు పంచుకొని మళ్ళీ కూడా శ్రీరామ్ మీసం మెనేస్తాడని మరొకసారి తెలియజేస్తుంటూ, మీ అందరూ ఆశీస్సులు ఎప్పుడు మా కుటుంబం మీద ఉండాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీకు ఏ కష్టం నష్టం వచ్చినా మీకు సపోర్ట్ గా ఉండేదానికి పరిటాల కుటుంబం ఎప్పుడూ తరపున తెలిసే ఉంటుందన్న మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్సీ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. గుణవతి కోసం గారు అయిపోయింది.